వెల్కమ్ టు G3 మీడియా. గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. తెలంగాణ ప్రభుత్వ క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఫెడరేషనల్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ కప్ మహిళల క్వాలిఫైయర్ టోర్నమెంట్ 2026ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మార్చి 8 నుంచి 14 వరకు గచ్చిబౌలిలోని హాకీ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయి. సర్ ధ్యాన్చంద్ గారిని స్మరిస్తూ నేను ఏసియా లెవెల్లో గతం 2003లో జరిగింది ఇంత పెద్ద ఈవెంట్. మరొకసారి మన హైదరాబాద్ మరొకసారి గ్లోబల్ సిటీగా గుర్తింపు పొందిన తర్వాత తెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై ఉమెన్ హాకీ టోర్నమెంట్ వస్తా 2026 మీ అందరి మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి హాకీ ఇండియా వాళ్ళు చేసిన ఏర్పాట్లని సాటిస్ఫైగా ఉందని చెప్పి సర్టిఫైడ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ టోర్నమెంట్ మన గచ్చిబౌలి వేదిక కాబోతా ఉంది. దీన్ని మీ సహకారంతో కూడా మంచి ప్రచారం తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీడియా మిత్రుల ద్వారా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం మార్చి 8 నుంచి 14 వరకు గచ్చిబౌలిలో హాకీ స్టేడియంలో జరుగుతాయి. ఈ టోర్నమెంట్లో భారత్తో పాటు మన దేశంతో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, వేల్స్ జట్లు కూడా పాల్గొంటాయి. గొప్పగా జరిగే ఈ టోర్నమెంట్ ఇప్పటికే ప్రాక్టీసెస్ స్టార్ట్ అయినాయి. వాళ్ళే ప్రాక్టీస్కి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా నిజంగా కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ టర్ఫ్ ఉందని చెప్పి కితాబు కూడా గర్వకారణంగా భావిస్తా ఉన్నా. ఈ మహిళల వరల్డ్ కప్ హాకీ క్వాలిఫైడ్ 2026 పోటీలు కీలకంగా మారబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి దీంట్లో టాప్ 3 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి వరల్డ్ కప్ నెదర్లాండ్ లో చేయాలి. స్పోర్ట్స్ ఒకటి కాదు, యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. ఎవరికి ఐడియా రాలేదు. జనరల్ గా నార్థన్ ఇండియన్లో హర్యానా, పంజాబ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఢిల్లీలో కానీ ఈ స్టేడియంలో జరిగిన మ్యాచ్లు లేకుంటే వాళ్ళకి తెలుస్తున్న ప్రక్రియ చూస్తూ ఉంటే మనమంతా అనుకుంటాం మన దగ్గర ఎక్కడ జరుగుతుంది. కానీ వాళ్ళకు కూడా రాని ఆలోచన, ఒక ఫుట్బాల్ ప్లేయర్ గా ఆయనకున్న అనుభవాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి క్రీడాకారుడు ఇబ్బంది పడేది ఎక్కడంటే అవకాశాలు రాక ఇబ్బంది పడుతుంటుంది. అది సర్వసాధారణం. లేదా తను ఆడుతున్న ఆటలో నైపుణ్యం కనబరిచినప్పుడు కూడా కొన్ని అవకాశాలు రాకపోతే బాధపడుతుంది. కానీ ఒక ప్లేయర్ ఇబ్బంది పడేది మాత్రం తన గాయమైనప్పుడు, ఆ గాయమైనప్పుడు జనరల్ ట్రీట్మెంట్ కాకుండా గచ్చిబౌలిలో కొన్ని కోట్ల రూపాయలతో ప్లేయర్స్ కు మాత్రమే ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఒక హాస్పిటల్ కట్టుతా ఉన్నాం. ఇది నిజం కూడా గర్వంగా ఉంది చెప్పడానికి మీద తెలియజేస్తా ఉన్నా. దీన్ని బట్టి చూస్తే గణనీయంగా తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది. సీఎం కప్ ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ నిజంగా కూడా అద్భుతంగా జరిగినాయి. వాస్తవంగా నాకు తెలిసి 6 లక్షల కంటే పైబడి పిల్లలు పార్టిసిపేట్ కావడం అనేది గొప్ప సంఖ్యగా నేను భావిస్తా ఉన్నా. వాళ్ళందరి లిస్టు, వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా కూడా మా కోచుల దగ్గర ఉన్నాయి. వారికి ఫర్దర్ ఏం చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పటికే మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగిందన్న విషయాన్ని నా మీడియా సోదరులు తెలియజేసుకుంటూ, ఇది ఒకటే కాకుండా గచ్చిబౌలి హాకీ పోటీలకు ఈ హాకీ ప్రేమికులందరూ కూడా, నాట్ ఓన్లీ హాకీ ప్రేమికులు, స్పోర్ట్స్ ప్రేమికులందరూ కూడా పెద్ద ఎత్తున రావాలా. ఇది ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలి. ఇదివరకే చూసిను, నేను కూడా మీడియా మిత్రులు కూడా ఈ విషయం తెలుసు. ప్రతి కార్యక్రమాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో జరిగే విధంగా ఈ కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మనం కూడా ఈ చర్చ జరగాల. స్పోర్ట్స్ లో ఇదివరకే చాలా విషయాలు కూడా ముందుకు పోతా ఉన్నాం. మొన్న క్యాబినెట్ మొన్నటి కలెక్టర్ మీటింగ్ లో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పోర్ట్స్ రిజర్వేషన్ గురించి గతంలో చర్చించామో అట్లా కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలో కూడా ఇంకేమైనా ప్రాధాన్యత కల్పించడానికి కూడా ముందుకు తీసుకొస్తామా అనేటువంటి కోణంలో కూడా ఆలోచన చేయడం నిజంగా కూడా ఒక క్రీడాకారుడు అయినందుకు మాత్రమే ముఖ్యమంత్రి గారికి సాధ్యమైందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, గచ్చిబౌలి కూడా ఇంటర్నేషనల్ మ్యాచ్ ని కండక్ట్ చేయగలుగుతుంది అని మరొకసారి రుజువైంది. కాబట్టి నేను హాకీ ప్రేమికులతో కోరుతా ఉన్నా, స్పోర్ట్స్ ప్రేమికులతో కోరుతా ఉన్నా, దట్టు ముఖ్యంగా తప్పనుకోకపోతే నా మీడియా మాధ్యమాలు ఉన్నటువంటి మా మీడియా మిత్రులతో కోరుతా ఉన్నా, ప్రచారం మాత్రమే మీ నుంచి సాధ్యమవుతుంది.
అది మనం ఇంటర్నేషనల్ లెవెల్ ఆడిపిస్తున్న ప్రతి గేమ్ ని కూడా ఇప్పటికే సీఎం కప్ ద్వారా పోయినసారి ఫస్ట్ విడతలో 3.5 లక్షల పిల్లల్ని మనం పార్టిసిపేట్ చేయించాం. దాంట్లో అందరినీ పికప్ చేసి స్టేట్ అండ్ నేషనల్ లెవెల్ ఆడిపించాం. ఈసారి దాదాపు 6 లక్షల మంది పిల్లలు పార్టిసిపేట్ అయ్యారు. వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి పిల్లలకి ఏ స్థాయిలో ఎక్కడ ఆడిపించాలని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇది ఒకటే కాకుండా ఎన్నో రకాల మార్పులు తీసుకొస్తా ఉన్నాం స్పోర్ట్స్ లో. ఇది ఓన్లీ ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి మంచి అవగాహన ఉంది కాబట్టే సాధ్యమైందని నేను మరొకసారి మీరు చైర్మన్, మా సోదరుడు చైర్మన్ గా, నేను స్పోర్ట్స్ మంత్రిగా, మా ఎండి గారు, మిగతా మా అందరి తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా క్రీడా ప్రేమికులందరూ కూడా ఈ 8 నుంచి 14 వరకు జరిగేటువంటి ఈ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై ఉమెన్ హాకీ టోర్నమెంట్ 2026 ని జయప్రదం చేయాల్సిన అవసరము ఒక బాధ్యతగా తీసుకుని ఖచ్చితంగా మన హైదరాబాద్, మన తెలంగాణ ఇంటర్నేషనల్ లెవెల్లో గేమ్స్ ఆడిపించగలుగుతామో ఆ పొటెన్షియాలిటీ మనకు ఉంది అని మరొకసారి రుజువు చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ, ఈ చక్కటి అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినందుకు స్పోర్ట్స్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికి కూడా ఈ దీనిలో పార్టిసిపేట్ అయ్యి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్.